వరి నారు ఎలా పోస్తారో తెలుసా? ఈ వీడియోలో చెప్తాను. ఒకరోజు 24 గంటలు మొత్తం వడ్లు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసుకొని ఇలా పరుచుకొని మనం వడ్లు వాటి మీద గడ్డి వేసుకొని గడ్డి మీద రాళ్ళు పెట్టుకోవాలి. తర్వాత ఉదయం సాయంత్రం మనం వాటర్ అనేది కుట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది చల్లుకున్నప్పుడు మొలక అనేది మంచిగా వస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత తీస్తే చూడండి ఇలాగా ఉంటుందన్నమాట మొలక. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. సో ఇలాగ ఉంటుంది. సో మేమేంటంటే ఈవినింగ్ చల్లాల్సింది, తర్వాత ఉదయం మళ్ళీ తెల్లారి ఉదయం చల్లటానికి ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువ పెరిగిపోయిందనమాట. సో అలా ఉండకూడదు, అంటే ఉండొచ్చు, చల్లటం ఈజీ కాదనమాట. సో కొంచెమే పెరిగితే ఏంటంటే మంచిగా చల్లుకోవచ్చు. సో ఇలాగైతే జలపరించుకోవాలి మొలకని. ఎందుకంటే ఇలాగ మనం ఒత్తినా లేకపోతే ఎట్లంటే ప్రెస్ చేసినా కూడా స్ట్రాంగ్గా అదే మొలక అనేది విరిగిపోతుంది. సో ఇట్లా ఎగరేసుకోవాలన్నమాట. ఎగరేసుకుంటే మ్యాక్సిమం అదైతే విడిపోతుంది అసలుకి. సో ఇలాగా మొలక అయితే మనం ఎగరేసుకుంటూనే ఉండాలి. సో ఈ వీడియో ఏంటంటే మన సిటీలో ఉన్న వాళ్ళు కానీ వరి నారు ఎలా వేస్తారు, ఎలా కడతారు తెలియని వారికి ఈ వీడియో అండి. తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేసుకోవచ్చు, తెలియని వాళ్ళు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలాగైతే తీసుకోవాలి. మనకి ఈ వీడియో ఈ వడ్లు మన నారు జలపరించుకునేటప్పుడు కూడా ఇలాగ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఎందుకంటే కేక్ పీసుల్లాగా వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలాగైతే మొత్తం తీసుకొని మనం చేను దగ్గర తీసుకోవాలి, కొంతేమో దేవుడి దగ్గర పెట్టుకోవాలి. మేమైతే దేవుడి దగ్గర పెట్టుకొని ఈ సంవత్సరం పంట బాగా పండాలని మొక్కుకుంటాము. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.